Yes, today's our topic is e-agricultural concepts, which will be involved in information and communication technologies. Nothing but agricultural concepts ni improve cheyadaniki ICT ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఈ లెక్చర్లో మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ICT. Let me give about ICT. Here ICT stands for Information and Communication Technologies. Here we are going to communicate the technologies by using some information. We have to communicate technologies by using some information is nothing but ICT. So ICT is a very important tool for the improvement of society's task. వేరియస్ సొసైటీ టాస్క్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు ఐసీటీ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ వేరియస్ సొసైటీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఆల్సో దిస్ విల్ బీ in government of Indian level. A number of important initiatives have been taken to provide IT hardware and connectivity. Okay, next, in agricultural sector is gearing itself to make optimal use of new information communication technologies. సో అగ్రికల్చరల్ కాన్సెప్ట్స్లో న్యూ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి మనకు ఐసీటీ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఎవ్రీ గ్రాడ్యుయేట్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ అబౌట్ మినిమమ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో దట్ హియర్ వీ హ్యావ్ సబ్జెక్ట్ కాల్డ్ information communication and technology. Before going to the brief introduction of ICT, here let me go about what is e-agricultural. So you know what is agricultural. Before going to the agriculture, here we have E. What is mean by e-agricultural? Here e-agricultural is nothing but emerging tool, emerging field focusing on the improvement of agricultural concepts. సో అగ్రికల్చరల్ని ఇంప్రూవ్ చేయడానికి పర్టికులర్గా ఫోకస్ చేసే ఒక టూల్ని ఏమంటున్నాం ఇక్కడ మనము అంటే ఎమర్జింగ్, ఫోకసింగ్. వై వీఆర్ గోయింగ్ టు ఫోకసింగ్? ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ కాన్సెప్ట్స్. దిస్ ఈజ్ కాల్డ్ e-agricultural. E-agricultural concepts completely involves in conceptualization. పర్టికులర్ ఒక కాన్సెప్ట్ అనేది ఉండాలి. కాన్సెప్చువలైజేషన్, a design, a development, evaluation. So e-agricultural concepts completely involved in conceptualization and design and develop. So e-agricultural concepts is nothing but emerging field to improve the agricultural concepts. E-emerging field completely involves in conceptualization, design, development. Okay, this is about e-agricultural concepts. So coming to the next topic, application of innovation based to used information and communication technologies. Agricultural information and communication technologies. So అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఎలా యూస్ చేస్తున్నాం అగ్రికల్చర్లో? సో హియర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ హ్యావ్ ద పొటెన్షియల్ సపోర్ట్ టు డెవలప్ ద అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ పూర్ కంట్రీస్. సో పూర్ కంట్రీస్లో కంప్లీట్గా మనకు హెల్ప్ చేస్తుంది ఐసీటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద e-agricultural forum was divided into two main topics. సో ఇక్కడ మనకి e-agricultural కాన్సెప్ట్స్ అనేది అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి టూ కాన్సెప్ట్స్ మీద కంప్లీట్గా డివైడ్ చేసింది. ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ వాజ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. యూ ఆల్రెడీ నో వాట్ ఈజ్ అ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ అ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ e-agricultural forum was divided into two main topics, that is a geographic information system, remote sensing techniques, and second topic is climate change and magnetic risk such as early warnings. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక ఏమంటాం దాన్ని ఒక బ్రీడ్, ఓకే, సో మనకి ఎర్లీ వార్నింగ్స్ అనేవి బై యూజింగ్ కమ్యూనికేషన్ నుంచి మనకు వెదర్ ఫోర్కాస్ట్ గురించి ఫార్మర్స్కి మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఎలా ఇస్తున్నాం? సో పర్టికులర్ డే 3-4 డేస్లో మనకు రెయిన్ వస్తుంది. ఇలాంటివన్నీ ఎలా చేస్తాం మనము అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ బై యూజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఒక అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ఏమేం ట్రెండ్స్ మనం యూజ్ చేసాం? మొబైల్ టెలిఫోనీ, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ 10 years బిఫోర్. సో మొబైల్ టెలిఫోనీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనము అంటే రేడియోస్ అండ్ న్యూస్ పేపర్స్, ఓకే,
ఇంటర్నెట్, రేడియో. సో ఇంటర్నెట్లో కానివ్వండి, రేడియోస్లో కానివ్వండి, న్యూస్ పేపర్స్లో మనం ఏం చేయొచ్చు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ని మనము తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మొబైల్ టెలిఫోనీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ టు స్మార్ట్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్స్ నుంచి మనము స్మార్ట్ ఫోన్స్కి ఎందుకు మూవ్ అయ్యాం? సో హియర్ ఎస్ఎంఎస్. సో మనం మొబైల్ ఫోన్స్లో మనం నార్మల్గా ఏం చేయొచ్చు, ఎస్ఎంఎస్ఎస్ని సెండ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ మెసేజ్ సర్వీస్. ఓకే, ఈ షార్ట్ మెసేజ్ సర్వీసెస్లో మనము తక్కువ మెసేజ్ని మాత్రమే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఈ స్మార్ట్ ఫోన్స్లో మనం ఏం చేస్తున్నామంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బీ సెండ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మనము సెండ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం సెండ్ చేసుకుంటున్నాము అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనము సెండ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మొబైల్ ఫినాన్షియల్ సర్వీసెస్. హియర్ 4 kinds of mobile financial services we have. That is credit, savings, money transfers and payment facilities and ఇన్సూరెన్సెస్. ఏంటేంటివి అంటే క్రెడిట్కి సంబంధించినవి ఏంటి అంటే సేవింగ్స్, మనీ ట్రాన్స్ఫర్స్, పేమెంట్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకు అంటే మొబైల్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఇక్కడ కూడా మనకు ఐసీటీ అనేది మెయిన్ రోల్ని పర్ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ గ్రోయింగ్ యూజ్ ఆఫ్ బిగ్ ఓపెన్ రియల్ టైమ్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. హియర్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ వేరియస్ టైప్ ఆఫ్ డేటా సో దట్ after collecting various type of data we are going to analysis what type of data we are going to perform. This will be used in government of information technology and the development open standard and technologies. So next uses of ICTs in agricultural. Next ఏంటి ICTs uses ఏంటి అగ్రికల్చర్లో?